వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఉద్యోగాల పేరుతో దాదాపు 40 మంది దగ్గర 16,14,000 రూపాయలు వసూలు చేసి నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. అదాలత్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా నిందితుడు కళ్యాణ్ ను అరెస్టు చేయడం జరిగింది. నిందితుడి తండ్రి గతంలో వరంగల్ మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ జవాన్ గా పనిచేసి హార్ట్ అటాక్ తో చనిపోగా అట్టి పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం నిందితుడికి రావడంతో 2019 నుంచి 2024 వరకు మున్సిపాలిటీలో పనిచేశాడు. ఉద్యోగంలో వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో 2024 ఫిబ్రవరిలో ఆ ఉద్యోగాన్ని మానేసి జులైగా తిరగడం వలన ఎటువంటి ఆదాయం లేకపోవడంతో స్నేహితులను మరియు వారి బంధువులను ఈజీగా మోసం చేసి వారి నుండి డబ్బులు కాజేయాలని నిర్ణయించుకొని ఉద్యోగం లేని వారిని ఎంచుకొని వారితో నాకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉందని మీకు వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని దాదాపు 40 మంది దగ్గర 16,14,000 రూపాయలు వసూలు చేసి కూరపాటి భవ్య కిరణ్ మరియు మంద వంశీ సహకారంతో వారికి ఉద్యోగం ఇస్తున్నట్లుగా నకిలీ నియామక పత్రములు తయారు చేసి వారిని నమ్మించడానికి సర్వీస్ బుక్లను ఏర్పాటు చేసి ఆ నకిలీ నియామక పత్రాలపై మరియు సర్వీస్ బుక్లపై వరంగల్ కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ఇచ్చినాడు. మనకి 21వ తారీఖున ఆర్డీఓ గారు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ కలెక్టర్ గారి సిగ్నేచర్ ఫోర్జరీ చేసి ఫోర్జరీ తోటి ఫేక్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నట్టు వాట్సాప్లో ఏదో సర్క్యులేట్ అవుతుంది అని చెప్పి మనకి పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏంటంటే ఇతను తండ్రి గతంలో ఈ పబ్లిక్ హెల్త్ జవాన్ ఉద్యోగం చేసేవాడు. అతను అనారోగ్యంతో చనిపోవటం వల్ల అతని కొడుకు అయిన ఈ మంద కళ్యాణ్కి జాబ్ ఇవ్వటం జరిగింది. ఇతను 2019 నుంచి 2024 వరకు అందులో జాబ్ చేస్తూ కొద్దిగా చెడు అలవాట్లకి చెడు వ్యసనాలకి బానిసయి ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయటం, దాంతో ఆ డబ్బులు సరిపోక ఆ ఉద్యోగం మానేసి ఈజీ మనీ సంపాదించాలనే ఉద్దేశంతో అతని ఫ్రెండ్స్ని అతని బంధువుల్లో ఉన్న వాళ్ళని అమాయకుల్ని ఉద్యోగం లేని వాళ్ళని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఒక్కొక్కరి దగ్గర 25,000 to 50,000 వరకు తీసుకోవడం జరిగింది. ఇట్లా టోటల్గా ఒక 40 మంది దగ్గర 16,14,000 వసూలు చేసిండు. వసూలు చేసి వీళ్ళకి ఈ కలెక్టర్ గారి ఫోర్జరీ సిగ్నేచర్ తోటి వీళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్స్, అదేవిధంగా వీళ్ళని నమ్మేయటం కోసం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్తో పాటు వాళ్ళ సర్వీస్ బుక్స్ కూడా తయారు చేసి వీళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇతనికి ఇవన్నీ తయారు చేయడానికి కూరపాటి భవ్య కిరణ్ మరియు మంద వంశీ హెల్ప్ తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ మంద కళ్యాణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఏజ్ 26 years. ఇప్పుడు ప్రజెంట్ కార్ డ్రైవరు, అదేవిధంగా రామన్నపేట వరంగల్లో ఉంటాడు. మిగతా ఇద్దరు కూరపాటి భవ్య కిరణ్, మంద వంశీ వీళ్ళని ఇంకా ఎట్ టు బి అరెస్టెడ్, వీళ్ళని అరెస్ట్ చేస్తాం.